హలో ఫుడ్ లవర్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం కరకరలాడే ఎంతో రుచికరమైన ప్రాన్స్ పకోడీని ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ప్రాన్స్ ఎప్పుడు తినని వాళ్ళకి అయితే ఇది వాళ్ళ ఫేవరెట్ డిష్ అవుతుంది. వెల్కమ్ టు వినాయక కిచెన్. ముందుగా ప్రాన్స్ని తీసుకొని కొద్దిగా నిమ్మకాయ రసం ఇంకా సాల్ట్ వేసి బాగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న ప్రాన్స్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. దీంట్లో కొద్దిగా పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, రుచికి సరిపడా కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ ఉప్పు వేసుకొని కలుపుకోవడం వల్ల ప్రాన్స్ స్మెల్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం 1 కేజీ ప్రాన్స్ తీసుకుంటే వాటి పొట్టు తీసేసినాక అది 1/2 కేజీ అవుతుంది. ఇక్కడ నేను 1/2 కేజీ ప్రాన్స్ని తీసుకున్నాను. ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకున్న ప్రాన్స్ని 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. నేను అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మీరు బయట కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట పెద్దగానే ఉండాలి. అలాగే ప్రాన్స్ వేసిన వెంటనే స్పూన్ని పెట్టకూడదు. దానివల్ల ప్రాన్స్కి పట్టించిన మసాలా ఏది ఆయిల్లోకి సపరేట్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని తీసుకొని టిష్యూ పైన తీసుకోవాలి. టిష్యూ మీద వేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే అది పీల్ చేసుకుంటుంది. లాస్ట్కి నేను కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా వేయించుకుంటున్నాను. పకోడీలోకి ఇలా వేయించిన కరివేపాకు యాడ్ చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా చేసుకున్న రొయ్యలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర చల్లుకొని నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ ముక్కలతో తింటుంటే ఆహా అనకుండా ఉండలేరు. మీ పిల్లలకి ఈవినింగ్ ఇంటికి వచ్చాక స్నాక్స్లా కూడా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.